నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను సరిత. కేంద్ర బడ్జెట్ ప్రకటన వేళ దేశంలో బంగారం ధరలు ఒక్కసారిగా కుప్పకులాయి. శనివారంతో పోలిస్తే భారీగా పతనమైనాయి. బడ్జెట్ క్రమంలో స్టాక్ మార్కెట్లో ఒడిదుడుకులకు లోనవుతున్నాయి. దీంతో పాటు యుఎస్ డాలర్ బలపడటంతో భౌగోళిక రాజకీయ పరిణామాలతో బంగారం ధరలు పడిపోతున్నాయి. ఇక ఫిబ్రవరి నెల తొలి రోజునే బంగారం ధరలు తగ్గుముఖం పడటంతో కొనుగోలుదారులు ఊరట చెందుతున్నారు. శనివారం మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్ అనగా ఎంసీఎక్స్ లో బంగారం ధరలు 1,52,345 వద్ద స్థిరపడగా, ఆదివారం మార్కెట్ ప్రారంభం నాటికి గోల్డ్ రేటు 10 గ్రాముల ధర 6% తగ్గి 1,43,205కి చేరుకుంది. ఇక కేజీ వెండి ధరలు ఇవాళ ఎంసీఎక్స్ లో 2.65 లక్షల వద్ద ప్రారంభమయ్యాయి. నిన్న 2.92 లక్షల వద్ద ముగిశాయి. ఇప్పుడు మళ్లీ పతనం అవుతున్నాయి. మెటల్ స్టాక్స్ ఎంసీఎక్స్ లో 15% వరకు క్షీణించాయి. ఇక అంతర్జాతీయ మార్కెట్లో కామెక్స్ లో స్పాట్ గోల్డ్ ఔన్స్ కు $4,879 కంటే ఎక్కువగా ట్రేడ్ అవుతుంది. మునుపటి మార్కెట్ ముగింపుతో పోలిస్తే దాదాపు 8.25% తగ్గింది. ఇటీవల గోల్డ్, సిల్వర్ రేట్లు జీవితకాలపు గరిష్ట స్థాయి నమోదు చేయగా ఇప్పుడు మళ్లీ పతనం అవుతున్నాయి. యుఎస్ డాలర్ బలపడటంతో ప్రపంచ వ్యాప్తంగా అమ్మకాలు మొదలయ్యాయి. దీంతో పెట్టుబడిదారులు లాభాలను నమోదు చేసుకోవడంలో ఎంసీఎక్స్ లో బంగారం, సిల్వర్ ధరలు కుప్పకూలుతున్నాయి. 1980 తర్వాత గోల్డ్ రేట్ 12% కంటే ఎక్కి ఔన్స్ కు $5,000 కంటే దిగువకు పడిపోయాయి. 1980 తర్వాత ఇదే అతిపెద్ద క్షీణతగా చెబుతున్నారు. మార్కెట్లో అమ్మకాలు ఊపందుకోవడంతో వెండి ధరలు 36 కంటే ఎక్కువగా పడిపోయాయి. యుఎస్ ఫెడరల్ రిజర్వ్ చైర్మన్ గా కెవిన్ వార్షన్ ను నామినేట్ చేస్తున్నట్లు ట్రంప్ సన్నాహాలు చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ ప్రకటన పసిడి ధరలు తగ్గడానికి కారణం అవుతోంది. ఈ వార్త తర్వాత బంగారం ధరలు కుప్పకూలుతున్నాయి.